చేసుకుందాం, ఏమంటారు? చాలా సంతోషం అండి. మీరన్నట్టే ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు. ఇంతకీ మీ కూతురు, అదే పెళ్లి కూతురు ఎక్కడండి? వారం రోజుల్లో అత్తగారింటికి వెళ్ళిపోతామమ్మా. శుభ్రంగా తిని నాన్న తమ్ముళ్ళతో సంతోషంగా ఉండు. నానా అబ్బే, పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చారా? మండపం భోజనాలు మాట్లాడి పెట్టేశాను. ఆ కార్డ్స్ ఒకటి కొట్టిస్తే సరిపోతుంది. కొన్ని రోజుల్లో నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఈ పెళ్ళే వద్దు నాన్న. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగుదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. అమ్మ వర్షిని, అత్తారింటికి పంపాల్సిన సామాన్లన్నీ తీసుకున్నానమ్మా. నీకేమైనా కావాలా? నాన్న, నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా. నువ్వు సంతోషంగా పెళ్లి పనులు చూసుకుంటున్నావు. నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా నాన్న? నాకెందుకురా బాధ? నువ్వు ఒక గొప్ప ఇంటికి వెళ్తున్నావు నాన్న. నేను ధైర్యంగా ఉంటా. అరే అభి, ఆ సామాన్లు లోటు కింది దింపు. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు తూల మెరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్న నరకమే లేదు జన్మకు. అరే తమ్ముడు, నీకెన్నిసార్లు చెప్పానురా ఈ ప్లేట్లు తినొద్దని? అది నా ఫేవరెట్ ప్లేట్. సరే సరే. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో. నానా వర్షిని, అన్నం తినే వేలైంది కదమ్మా, వచ్చి తిను. మళ్ళీ ఎప్పుడు తింటానో ఏంటో నాకు ఇష్టమైన ఈ ప్లేట్లు. వర్షిని, ఎవరు? నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. అవును. ఇక నా మీద కూర్చొని ఆడుకునేది ఎవరు? ఇక నీతో మాట్లాడను, పో. ఏంటి పిచ్చిది? వస్తువులతో మాట్లాడుకుంటుంది. ఓహో, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది కదా, బాధ పంచుకుంటుందేమో. నాన్న, నాకు ఈ బెడ్ క్లీన్ గా ఉంచమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పెట్టదని నీకు తెలుసు కదా. ఏంట్రా తమ్ముడు, నువ్వే అన్నం పెట్టుకుంటున్నావు? నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, మనసంతా ఏదోలా ఉంది. చిన్నప్పటి నుండి నువ్వే అన్నం పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇంకా నాకు అన్నం ఎవరు పెడతారు? అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు. నేను వెళ్ళేటప్పుడు నాకు గుర్తుగా ఈ ఒక్క వస్తువుని తీసుకెళ్తాను. మరి నువ్వెంతో ప్రేమగా చూసుకునే మమ్మల్ని వదిలేస్తావా? ఎవరు? కూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. అమ్మా, మన వర్షమ్మని పెళ్లి కూతురు చేయాలి. రేపు పొద్దున్నే పెళ్లి కదా, త్వరగా రెడీ చేయండి నాన్న. పెళ్లి కూతురు చేయాలి, పెళ్లి కూతురు చేయాలి, పెళ్లి కూతురు చేయాలి. ముక్కుతూనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు
housewarming party is tomorrow, but the guests won't show up because Mr. Menon forgot the తినింట దీపమై మీ పేరు నిలుపుతనే బాబు భజంత్రీలు భజంత్రీలు. అమ్మా దంపతులు ఇద్దరు వెళ్ళి నాన్నగారి ఆశీస్సులు తీసుకోండి. నాన్న అక్క వెళ్ళిపోతుంది నాన్న. నాన్న అభి పెళ్ళి ఏం కల కాదు కదరా అమ్మా. వర్షిని ఈ నాన్నని వదిలేసి వెళ్ళిపోతున్నా. నాన్న నేను వెళ్ళను నాన్న. తప్పమ్మా, అలా అనకూడదు. అరే తమ్ముడు నువ్వైనా చెప్పరా. అక్క చిన్నప్పటి నుంచి అమ్మ లేని లోటు తీర్చావు. అప్పుడు అమ్మ వదిలేసింది, ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు. అమ్మా పెళ్లి కూతురు తీసుకువెళ్ళే సమయం అయింది. పెళ్లి కొడుకు గారు ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళు నాయనా.